ఏంటి అనే ఫీలింగ్ ఉందంటే, ఎదుటోడు ఏంటి అనేటువంటి ఫీలింగ్ గూడా వస్తుందనమాట. ఆటోమేటిక్‌గా. అయి 2 బొమ్మ బొరుసులాంటియి నాణేనికి. సో, నెక్స్ట్ వెంటనే అంటే తృణాదపి సునిచేన. అంటే వ్యక్తి ఎప్పుడైతే తను అందరికంటే తక్కువ అనేటువంటి ఫీలింగులు ఉండకపోతే, గ్యారంటీ‌గా వాడి ద్వారా అపరాధం జరిగిద్ది. నిశ్చితంగా జరిగిద్ది. 100%. ఎందుకని మన జీవితాల్లో మనం ఎప్పుడు అపరాధాలు చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మనం తృణం కంటే నీచం అనేటువంటి భావన మనం నిరంతరం మెయింటైన్ చేయలేం. మనం నేను మంచిగా భక్తి చేస్తున్నాను, నేను మంచిగున్నాను, వాడికేంటి వాడికి ఒళ్ళు బరువు, లేపోతే ఇది, అది ఏదో ఒకటి అనేస్తాం గ్యారంటీగా. సో, నాకేంటి అనే ఫీలింగ్ ఉన్నప్పుడు ఎదుటోడేంటి అనేటువంటి ఫీలింగ్ గూడా వచ్చిద్ది. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ యొక్క నేచర్ వల్ల, ఆ యొక్క స్వభావం వల్ల కనపడిన ప్రతి ఒక్కడిని ఏదో ఒక విధంగా విమర్శ చేస్తూనే ఉంటాం. మనకి తెలియకుండానే ఆ 10 అపరాధాల్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉండిద్దనమాట. అప్పుడేమైపోతుందంటే బండి కదలదింకా. ఒక సైడు పోస్తూ ఉన్నాం, ఇంకో సైడు తీస్తూ ఉన్నాం. ఏమవుతుంది? అది నిండదెప్పటికి. ఆ! అది అలాగే ఉంటుంది. అంత గొప్ప సంపన్నవంతమైన వ్యక్తి ఎవరు? రూపగోస్వామి. అవునా? కాదా? మనమెంత? మన ఉద్యోగాలెంత? మన జీవితాలెంత? ఆయన ప్రైమ్ మినిస్టర్. సో, అవునా కాదా? నవాబ్ షాకి. సో, ప్రైమ్ మినిస్టర్ అయ్యుండి ఆయన వదిలేసాడా లేదా? అప్పుడు రోజుల్లోనే ఆళ్ళ దగ్గర ఎంత సంపత్తుంది తెలుసా? కోట్లు. కోట్ల ధనం ఉంది. అన్ని నాణాలున్నాయి ఆళ్ళ దగ్గర. అన్నిటిని అలా వదిలేసొచ్చేసాడాయన. వదిలేసొచ్చి ఎక్కడున్నారు? బృందావనంలో చెట్ల కింద ఉండేవాళ్ళనమాట. ఇళ్ళు గూడా లేవు. నిజంగా అయితే యాక్చువల్లీ. సో, మనం అసలు యాక్చువల్లీ మనం భక్తిలోనే లేము. అసలు భక్తి స్టాండర్డ్ భక్తుడిని అనుసరించి అయితే మనది ఏమి లేదసల. అంటే ఆఫ్‌కోర్స్ ప్రభుపాదుల వారు మనకి చాలా లగ్జరీస్, ఫెసిలిటీస్ అలా వదిలారు. కానీ వాస్తవంగా సో, ఆయన యొక్క ఉద్దేశ్యం గూడా ఏంటి అంటే, ఒకప్పుడు మనం గూడా గ్రహించి అలా సో, ఏ స్టాండర్డ్స్ అయితే పుస్తకాల్లో రాసారో ఆ స్టాండర్డ్స్‌కి వస్తామనే ఉద్దేశంతోని. ఒకేసారి పెద్ద స్టాండర్డ్ పెడితే రారేమో అని జెప్పి భయపడిపోయి పారిపోతారని రిలాక్స్ చేశారు. కానీ రిలాక్సేషన్ అది ఓన్లీ ఇనీషియల్ భక్తులకే. కానీ అల్టిమేట్‌గా ప్రతి ఒక్కళ్ళ యొక్క చేతనం సో, అటువైపే ఎళ్ళాలి. ఏదైతే స్టాండర్డ్ పద్ధతి ఏదైతే స్టాండర్డ్ భక్తుల యొక్క స్థితి ఎలా ఉందో ఆ స్థితికే వెళ్ళాల్సిందే. పరిషత్ మహారాజు వదిలేసారా లేదా? మొత్తం వదిలేసారు. విదురుడు వదిలేసాడా లేదా? పాండవులు వదిలేసారా లేదా? భరత మహారాజు వదిలేసారా లేదా? అన్నీ. ప్రియవ్రత వదిలేసాడా లేదా? అన్నీ. ధ్రువ మహారాజు వదిలేసారా